బ్యూటిఫుల్ ట్రిప్ దట్ సూపర్ వాస్. ట్రిప్ అది. అన్న నేను ఒక షాకింగ్ న్యూస్ విన్నానన్న. అంటే మీకు కొంచెం ఓవర్ అనిపించినా, మీరు నన్ను కొట్టినా తిట్టినా సరే నాకు లైట్గా ఓవర్ అనిపించిందన్న. అంటే ఏంటి వేరే స్టేట్స్ నుంచి కూడా స్విగ్గీ చేసుకుంటున్నారని బయట టాక్. అందరూ నా ఫుడ్ గురించి రాజమౌళి గారు నువ్వు అందరూ. యా, నేను అప్పుడప్పుడు వేరే స్టేట్ నుంచి కూడా స్విగ్గీ తెప్పిస్తాను. యా, సో బాంబేలో షూటింగ్ ఆదిపురుష్ చేస్తున్నాం. చేస్తుంటే ఓం రావుతో అందరూ కూర్చున్నాం. అందరూ చీట్ మీల్ ఆ రోజు. సీరియస్ స్పెషల్ ఏం చేద్దాం, బాంబే కాదు నీకు స్పెషల్ ఫుడ్ తెప్పిస్తా అన్న. ఏం చెప్పిస్తామంటే చెన్నై ఫుడ్ తెప్పిస్తా అన్న. ఓకే అయితే చెన్నై ఫుడ్ అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. 10 అయింది, 9 అయింది, ఏంటిది ఫుడ్ రావట్లేదు, నువ్వు ఇవన్నీ తినకు, ఈరోజు చెన్నై ఫుడ్ తినాలని. సరే ఓకే వెయిట్ చేస్తున్నా. 2 hours అయింది, ఇంకేంతసేపు అనండి. ఉండు మరి రావాలి కదా, వస్తుందండి. ఎక్కడి నుంచి వస్తుందండి? చెన్నై నుంచి వస్తుంది. చెన్నై నుంచి రావడం ఫుడ్. నేను ఇంకా చెన్నై అంటే తమిళ ఫుడ్ ఉంటాయి కదా, తమిళనాడు ఫుడ్, ఆంధ్ర ఫుడ్ అలా ఉంటాయి కదా. లేదు చెన్నై నుంచి ఫుడ్ వస్తుంది. చెన్నై నుంచి ఎలా వస్తున్నాడు? ఒకడు వస్తున్నాడు గ్యారేజ్ పెట్టుకుని బ్యాగ్ నుంచి వేసుకుని చెన్నై ఫ్లైట్ ఎక్కువ వస్తున్నాడు. అదేంటది చెన్నై మరి వేడిగా రావాలి కదా టైంకి. సో వేడి క్యారేజ్లో పెట్టుకుని వచ్చి ఆడొచ్చి పెట్టి నువ్వు మామూలుడు కాదే, నేను లైఫ్లో ఇలాంటి ఎక్కడ చూడలేదు. చెన్నై నుంచి క్యారేజీలు పెట్టుకుని ఆ మసాలా స్మెల్ వేసుకుని ఫ్లైట్లో పెట్టి రావాలి వేడిగా. ఆపం విడియాపం అవి చాలా మిస్ అవుతాను. ఇక్కడ కూడా మనకు దొరుకుతాయి కానీ అక్కడ ఫీల్ వేరే. సో పాయా బిర్యానీస్ అక్కడ వేరేగా ఉంటాయి. మన హైదరాబాద్ బెస్ట్ బిర్యానీ, కానీ చిన్న టమాటో ఫ్లేవర్ అది వేరేగా ఉంటుంది అది. సో అప్పుడు మిస్ అయినప్పుడు చెన్నై తెప్పిస్తూ ఉంటాను. షాక్ అవుతూ ఉంటారు అందరూ. ఈసారి చీట్ మీల్ అప్పుడప్పుడు ఈసారి ఎక్కడ అంటే ఏదో స్టేట్ నుంచి వస్తూ ఉంటుంది. అన్న మా సినిమాలో మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన ఒక డైలాగ్ కానీ సీన్ కానీ స్పెసిఫిక్గా మీకు ఏమన్నా నచ్చిందా అన్న? అదే లాస్ట్ క్యాప్షన్, లైఫ్ ఈజ్ అబౌట్ సడన్ గుడ్ బాయ్స్ అండ్ హ్యాండిల్ విత్ కేర్ అనేది. నాకు అది ఆ క్యాప్షన్ పడగానే ఆఫ్టర్ ద మూవీ నాకైతే ఒక 15-20 minutes పట్టింది అజయ్కి చూసి మెసేజ్ చేసి. మెసేజ్ కూడా ఫుల్గా క్లియర్గా రాదు. భలే ఉంది ఆ ఫిల్మ్. చాలా గట్టిగా టచ్ అయింది అది, ఆ క్యాప్షన్ మాత్రం. అది నాకు అదే కొంచెం పిండారు మీరు. బట్ బ్యూటిఫుల్లీ అదేదో డిప్రెసింగ్గా లేదు, బట్ అలాగని అలా కూడా లేదు, డార్క్ ఫిల్మ్ లాగా ఏం లేదు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్. నాకైతే దిస్ ఫిలిం చాలా సంవత్సరాలు ఉంటుందని నా ఫీలింగ్. సో అమ్మాయి డైలాగ్ చెప్తాను అనేది ఇట్స్ సంతోష్ డైలాగ్. అది నేను నా లైఫ్ తప్ప ఎవరి లైఫ్ స్పాయిల్ నాశనం చేయలేదనేది ఎంత బాగా చెప్పావే. నువ్వు బిల్డింగ్ మీద కూర్చుని ఆ ఫోన్ కట్టే చాలా బాగుంది. వాళ్ళిద్దరు మూమెంట్ స్టార్ట్ అయ్యాక దెన్ అగైన్ పైకి వెళ్ళి ఫోన్ మాట్లాడడం చాలా బ్యూటిఫుల్ ఉంది. నాకు అది చాలా బాగా నచ్చింది. అది నార్మలీ ఇట్స్ నెక్స్ట్ స్టెప్ కదా, ఆపి ఫోన్లో మాట్లాడి అక్కడి నుంచి ఇంకో స్టెప్ వెళ్ళి ఫోన్లో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇట్స్ వెరీ వెరీ నైస్, చాలా బాగుంది. ఇంటర్వెల్ నీ మీద కోపం వచ్చింది. పాప అంత కష్టపడి అమ్మాయి చేస్తే నువ్వు సడన్ గా మారిపోయి. వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అమ్మాయి కూడా.